రాజకీయ డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి తోరణగల్లు జిందాల్ ఎయిర్పోర్ట్ కి ఆయన చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. రేపు ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి పింఛన్ని అందజేయనున్నారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత నేమకల్లులోని ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్థానికులతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకి తోరణగల్లు ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం రాయదుర్గం నియోజకవర్గంలోని నేమగల్లు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. ఆయన ప్రతి నెల ఒక గ్రామానికి పర్యటన చేసుకుంటూ హంగు ఆర్భాటాలకు దూరంగా సామాన్య ప్రజానీకానికి అతి దగ్గరగా మరీ ముఖ్యంగా ఆ గ్రామస్తులతోటే ముఖాముఖి ఏర్పాటు చేసుకుని గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని వినేదానికోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. గతంలో ముఖ్యమంత్రుల పర్యటన అంటే వందల సంఖ్యలో బస్సులు, వేల సంఖ్యలో డ్వాక్రా మహిళల్ని తరలించడం, పెద్ద ఎత్తున ఆర్భాటాలు హంగు జరుగుతూ ఉంటే ఆర్భాటాలకు భిన్నంగా సాదాసీదాగా ఆ గ్రామ చావడిలోనో రచ్చకట్ట వద్దో దేవాలయం దగ్గర అతి సామాన్యంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా విజయవంతంగా నడుస్తా ఉంది. అయితే ముఖ్యమంత్రి గారిని చూడాలి, కలవాలి అని అనేక మంది పక్క గ్రామాల వాళ్ళు కూడా వస్తూ ఉంటే వాళ్ళని రావద్దు అని చెప్పడం కూడా ఇబ్బందిగానే ఉంది. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చెప్పినట్టుగానే మొదటి నెలలోనే సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయడం ప్రారంభించడం జరిగింది.